నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 10న GSLV F-17 ప్రయోగం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి. మళ్లీ భారీగా పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు, వినియోగదారులపై పెరుగుతున్న భారం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, యాక్టర్ ప్రదీప్ మాచిరాజు స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్ని కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు సింహవాహనంపై అభయహస్తంతో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ దివ్యవాహన సేవలో మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడాయి. వాహనం ముందు టీవీగా సాగిన గజరాజులు సేవకు మరింత మహోత్సవ శోభను చేకూర్చాయి. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మృగరాజైన సింహం గాంభీర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. యోగ శాస్త్రంలో సింహం వేగశక్తికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం. భక్తునిలో సింహబలం లాంటి అచంచల భక్తి కలిగినప్పుడు భగవంతుని కృప ప్రసాదమవుతుందని ఆధ్యాత్మిక వాంగ్మయం తెలియజేస్తోంది. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల హృదయాల్లో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడని పురాణాలు కీర్తిస్తున్నాయి. అందుకే ధీరోధాతుడైన శ్రీహరి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామివారు అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజు విభిన్న వస్త్రాభరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంటాడు. ముత్యపు పందిరిపై వెలిసే స్వామివారి రూపం భక్తులకు మనోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యాలు చల్లదనానికి సంకేతం. సముద్ర గర్భం ప్రసాదించిన అమూల్య రత్నమైన ముత్యాల కింద వెలసిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి జీవితాల్లో శాంతి, చల్లదనాన్ని నింపుతుందనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది. మఠాధిపతులు, హిందూ సంఘాలపై మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల, స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి, స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాయాలు అధ్యక్షులుగా, 2 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై, స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది.
కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడొద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భగవంతుని మీద కానీ దేవస్థానాల మీద కానీ దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో గల టోకెన్ల జారీ కౌంటర్లను ఆయన తనిఖీ చేశారు. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారని, అయినప్పటికీ వారి సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందు రోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి సీజన్లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని భక్తులు తిరుమలకు వస్తే అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభతరం అవుతుందని వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. పోలీస్, ట్రాఫిక్, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నామని భక్తులు కూడా సహకరించాలని కోరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కేవి మురళీకృష్ణ సూచించారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై తమకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగాల సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. తిరుమలలో కనీవిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. సెలవుల రద్దీ సందర్భంగా తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇటు అలిపిరి, విష్ణు నివాసం, శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని నగరపాలక సంస్థ కమిషనర్ అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని గోదాదేవి మార్గం, గాంధీ భవన్, మంచినీళ్లకుంట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ జూన్ 22 వరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కో వారం ఒక్కో అంశంతో పారిశుద్ధ పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
నగరంలోని అన్ని కాలువలు కుంటలు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. మన ఇల్లే కాకుండా పరిసరాలతో పాటు నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ కంకణబద్దులు కావాలని అన్నారు. ప్రజలందరూ భాగస్వాములై స్వచ్ఛ తిరుపతి సాధనకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. కోడిగుట్ట గంగమ్మ జాతరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇందిరమ్మ కాలనీ గంగమ్మ జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ వెంకటేష్ చిత్తూరు తాలూకా పోలీసులకు సోమవారం విజ్ఞప్తి చేశారు. చిత్తూరు సిఐ రామచంద్రకు నిర్వాహక కమిటీ సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ధర్మకర్త వెంకటేష్ మాట్లాడుతూ, చిత్తూరు సమీపంలోని కోడిగుట్ట ఇందిరమ్మ కాలనీలో ఈ ఏడాది ప్రథమంగా గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలు కుల మతాలకు అతీతంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నామని, ఇది అమ్మవారి ఆశీస్సులు కోడిగుట్ట ఇందిరమ్మ కాలనీతో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రాజకీయాలకు కుల మతాలకు తావులేవని, అన్ని పార్టీల నాయకులు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధర్మకర్తలు వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు తిమ్మసాయనపల్లి రవిచంద్రారెడ్డి, హేమంత్ కుమార్ నాయుడు, దైవ శిఖాయమణి, దళవాయి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించినందుకు గ్రామస్తులు ఓ కుటుంబాన్ని పెరుమూరులో వెలివేసిన ఘటన చోటు చేసుకుంది. తమ వ్యవసాయ భూమిలో దారి కోసం భూమి ఇవ్వలేదనే కక్షతో 1.5 సంవత్సరం గ్రామం నుండి గ్రామస్తులు వెలివేశారని పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ మణి గ్రామానికి చెందిన బాధితురాలు రేణుక అనే మహిళ కుటుంబం సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా రేణుక మీడియాతో మాట్లాడుతూ, మణియానంపల్లి గ్రామంలో తాము నివాసం ఉంటున్నామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు తమపై కక్ష కట్టి తమ భూమిని దారి సౌకర్యం కోసం బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. తాము నిరాకరించడంతో తమ కుటుంబాన్ని 1.5 సంవత్సరం గ్రామం నుండి వెలివేశారని కన్నీరు పర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా మిగిలిన పొలంలో కూడా మరో దారి ఏర్పాటు చేసుకునేందుకు తమ అనుమతి లేకనే తమ మామిడి చెట్లను నరికి ఇష్టానుసారంగా ఫెన్సింగ్ తొలగించి ఇష్టానుసారంగా భూమిని కబ్జా చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు అధికార పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు అండగా ఉన్నట్లు ఆరోపించారు. తమని జిల్లా కలెక్టర్ ఆదుకొని తమ భూమిని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న మణియానంపల్లి గ్రామ సభ నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడి చెరువు, అటవీ ప్రాంతంలోని మామిడి తోటలు, టెంకాయలు, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. నేడు రేపో మామిడికాయలను మండీలకు తరలించే సమయంలో ఈ విధంగా ఏనుగులు నష్టం కలిగించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 4 నెలల కాలంలో సుమారు 60% వరకు అన్ని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు ఇలా పంటలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తూ పోతే తమకు చావే శరణ్యమంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమ పొలాలను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఫారెస్ట్ అధికారులను రైతులు కోరారు. గత 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో విధులను బహిష్కరిస్తూ పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహించారు. రేణిగుంట పంచాయతీలో పారిశుద్ధ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది. గత 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ కార్మికులు ఇక లాభం లేదనుకొని విధులను బహిష్కరించారు. తమ పొట్ట కొడుతున్నారంటూ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కార్మికుల సమ్మెతో అలర్ట్ అయిన డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు నిరసన స్థలానికి చేరుకున్నారు. కార్మికులతో నేరుగా చర్చలు జరిపారు. ఈ సమస్య ఒక్క రేణిగుంటకే పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందంటూ కార్మికులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. అయితే అధికారుల సమాధానంతో కార్మికులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. కేవలం బకాయి జీతాలు మాత్రమే కాకుండా తమకు తక్షణమే గుర్తింపు కార్డులు, యూనిఫాము, సోపు, నూనె, చెప్పులు మంజూరు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలను కూడా పెంచాలని అధికారుల ముందు గట్టిగా పట్టుపట్టారు.
కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో కార్మికులు శాంతించారు. తిరుపతి అటవీశాఖ అధికారుల సమయస్ఫూర్తితో చిరుతను బంధించారు. ఈ రోజు ఉదయం 8:57 శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ గారి నుండి సమాచారం అందింది. క్లినికల్ బ్లాక్లోని వాష్రూంలో ఒక చిరుతపులి ప్రవేశించినట్లు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు వైల్డ్ లైఫ్ మిటిగేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని తలుపులు మరియు షట్టర్లు మూసివేసి ఉదయం 9:51 చిరుతపులి ఉనికిని ఫోటో ఆధారంగా నిర్ధారించారు. అనంతరం చిరుతపులిని సురక్షితంగా పట్టుకోవడానికి ట్రాన్స్పోర్ట్ కేజ్ను అక్కడికి తరలించి ఉదయం 11:25 విజయవంతంగా బంధించారు. అనంతరం ఉదయం 11:29 RRT వాహనంలోకి ఎక్కించి సుమారు 11:50 తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆ చిరుతపులి ఆరోగ్యంగా వైద్య పర్యవేక్షణలో ఉంది. ఈ రక్షణ చర్య మొత్తం తిరుపతి CCF గారి మార్గదర్శకత్వం మరియు పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. DRO నరసింహులు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం వెలగచెర్ల చెరువు కట్ట సమీపంలో ఈ ఏప్రిల్ 16వ తేదీన ఉపాధి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 2 ఉపాధి కూలీలు మరణించగా 52 మంది గాయపడ్డారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మేము చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా మెరుగైన వైద్యము ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ రోడ్డు సరిగా లేకుండా ఆ ట్రాక్టర్ 65 మంది అధిక జనాభాని ఎక్కించుకొని పోయి ఈ రోజు పడదోసిన పరిస్థితి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వాదం మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అధికారులు అందజేశారు. కేంద్ర మంత్రి వెంట AEO దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్లు మునిచెంగల్ రాయలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమానికి 116 వినతులు వచ్చాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. PGRS కార్యక్రమంలో అందిన అర్జీలను వేగంగా లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని PGRS అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ A. రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో చిత్తూరు RDO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కృష్ణానాయక్, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, AO వాసుదేవన్ తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. PGRS కార్యక్రమంలో అందిన అర్జీలను
సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాలను వేగంగా అందించాలన్నారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో ప్రతి అర్జీని తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ రోజు నిర్వహించిన PGRS కార్యక్రమం నందు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 116 వినతులు స్వీకరించారు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 95, పంచాయతీరాజ్ 1, పోలీస్ 2, DRDA 15, MPDO 1, మున్సిపల్ కమిషనర్ 2, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు RDO, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 21 మంది వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవయ్య నగర్ నందు రోడ్ను ఆక్రమించి టిఫిన్ దుకాణం నడుపుతున్నారు, చర్యలు తీసుకోవాలని, TDR బాండ్లు ఇప్పించాలని, వాటర్ పన్ను ఎక్కువగా వస్తోంది, పరిశీలించి పరిష్కరించాలని, IS మహల్ వద్ద గల తుడా అపార్ట్మెంట్ నందు కామన్ ఏరియా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, తెలుగంగ నీరు సక్రమంగా సరఫరా చేయాలని, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని, పాత అలిపిరి రోడ్డు నందు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, తొలగించాలని, నగరంలో ఫుట్పాత్లు లేక ప్రజలు భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పరిష్కరించాలని, జగన్మాత చర్చి వద్ద కాలువ నుండి మురుగునీరు బయటకు వస్తోంది, పరిష్కరించాలని, అబ్బన్న కాలనీలో రోడ్లో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్ వలన ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, DEలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడతల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్ తెలిపారు. విడతల వారీగా రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగి అండ్ చాలా చోట్ల కూడా విస్తారంగా కూడా పనులు ప్రారంభం కూడా అవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 35 నియోజకవర్గాల్లో MSME పార్కులో శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి NTR జిల్లాలో ప్రారంభించుకున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈ MSME పార్కుల్ని ఈరోజు మనము శంకుస్థాపనలో చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీలో మనము పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి చంద్రగిరి నియోజకవర్గంలో మంగళం టౌన్లో ఒక FFC అంటాం, ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, దాన్ని ఈరోజు శంకుస్థాపన అక్కడ శాసనసభ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ రెండింటితో సుమారుగా ఇప్పటికీ మనకి తిరుపతి నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో దీంతో మన జిల్లాలో MSME పార్కులు శంకుస్థాపనలు జరిగి ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఓన్లీ క్లస్టర్ లెవెల్లో వర్చువల్ మీటింగ్ జరగద్ది మే 27, 28. అంటే దాంట్లో ఉండే క్లస్టర్ ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కమిటీలు, మండల కమిటీలు అందరూ కలిసి అరౌండ్ 350 to 400 అవుతారు. 2 way. సపోజ్ కొంతమంది ఎమ్మెల్యేలకి ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చుంటే ఇక్కడి నుంచి మాట్లాడినా ఆల్ ఓవర్ ద స్టేట్ ఆ స్క్రీన్లో ఫోకస్ అవుతుంది అన్నమాట. ఒక డిసిప్లైన్డ్ తెలుగుదేశం పార్టీ మహానాడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడు మాకు బాగా గుర్తుంది. నాంపల్లి గ్రౌండ్స్ నుంచి సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్ దాకా మేము ఆ ర్యాలీలో నడిచిపోయిన వాళ్ళమే. దాదాపు అరౌండ్ 15 kilometers. ఆ రోజులన్నీ గుర్తుండాయి. రాష్ట్రం అంతా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ మహానాడు జరిగినాయి. ఇప్పుడు
ఆ కరోనా టైంలో ఇప్పుడు మాత్రమే వర్చువల్ సమావేశాలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని, రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కంటే వ్యక్తిగత ఇమేజ్ బిల్డింగ్ పైనే దృష్టి పెట్టారని భూమన విమర్శించారు. చంద్రబాబు యొక్క నైజాన్ని గురించి ఇవన్నీ కూడా తెలియాలి సభ్య సమాజానికి. మళ్ళీ ఒకసారి శివప్రసాద్ చంద్రబాబు ఇద్దరు కూడా స్కూల్లో నటులు. వాళ్ళు ఒక నాటిక వేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ నాటికను వేయించేటువంటి అధ్యాపకుడు శివప్రసాద్ గారికి ఏమో హీరో వేషము, చంద్రబాబు గారికి ఏమో హాస్య నటుడి వేషము, కమెడియన్ వేషము ఇచ్చారట. కానీ మరుసటి రోజు రిహార్సల్కు రండి అని అధ్యాపకుడు చెప్పిన తరువాత శివప్రసాద్ గారు నెక్స్ట్ డే ముందే వెళితే, ఒరే శివ, చంద్రబాబుకు హీరో ఇస్తున్నా, నువ్వు హాస్య నటుడివిరా అని అన్నాడట. అదేంది గురువు గారు, నేను హీరో అని చెప్పినారు, చంద్రబాబు కమెడియన్ అని చెప్పినారు, మీరు ఈ రకంగా చేస్తే ఎలా అని అంటే, లేదు లేరా అని ఆ అధ్యాపకుడు మూలకు తన కళ్ళు తిప్పి చూస్తూ ఉన్నాడట. ఏమి అని శివప్రసాద్ కూడా ఆ మూల చూస్తే అక్కడ ఒక మూటడు, అంటే ఒక వేరుశెనక్కాయల మూట ఉన్నది అట. ఆ వేరుశెనక్కాయల మూట ఆ అధ్యాపకుడికి చంద్రబాబు 1968-69 కాలంలోనే లంచంగా ఇచ్చి హాస్య నటుడి నుంచి హీరో వేషం కొట్టినాడట. ఇది సాక్షాత్తు శివప్రసాద్ గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినటువంటి మాట. ఒడి కడితే మేము మీ యొక్క పాత విషయాలన్నీ కూడా లోడి ఊరు వాడ మీ యొక్క వ్యక్తిత్వం యొక్క నైత్యాన్ని బయట పెట్టేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమోనని హెచ్చరిస్తున్నా. తిరుపతి టెంపుల్ సిటీలో డ్రగ్స్ విక్రయాలు మరియు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర జిల్లా ముఠాను అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి 25 లక్షల విలువైన గంజాయి మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రీసెంట్గా కొన్ని స్నాచింగ్స్ అయ్యాయి. ప్రత్యేక దృష్టి సారించి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్తున్నారు. ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి సీరియస్గా దృష్టి సారించి ఎస్పీ గారు ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ టీం కృషి చేసి ఈ స్నాచింగ్లు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వెస్ట్ సిఐ గారు. దీని యొక్క ముఖ్య సారాంశం ఇంపార్టెంట్ ఏమిటంటే దీంట్లో ఈ చైన్ స్నాచర్స్ ముగ్గురు కూడా గ్రాడ్యుయేట్స్ అనమాట. ఒకరు బీఎస్సీ అగ్రికల్చర్, ఒకరు బీకామ్, ఇంకొకరు బీకామ్ స్టాటిస్టిక్స్. ముగ్గురు కూడా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ తర్వాత మిగతా వ్యసనాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ డబ్బు కోసం బంగారు కొద్ది ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి చైన్ స్నాచింగ్ చేస్తూ దాని ద్వారా వీళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్లకు తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలని చెప్పి ప్లాన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళకు మోటివేషన్ ఎక్కడంటే ఈ యూట్యూబ్ తర్వాత మిగతా ఛానల్స్లో స్నాచింగ్స్ ఎలా చేయాలా, ఏ విధంగా పారిపోవాలా, అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. భారత త్రివిధ దళాల్లో సేవలు అందించాలనుకునే యువతకు ఎన్సీసీ ఒక సువర్ణ అవకాశమని ఎన్సీసీ అధికారి పేర్కొన్నారు. తిరుపతి ఎన్సీసీ నగర్లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఆంధ్ర గర్ల్స్ 5th ఎన్సీసీ బెటాలియన్ విద్యార్థినులకు వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు, ఎన్సీసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి మాట్లాడుతూ, భారత త్రివిధ దళాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న యువతకు ఎన్సీసీ ఒక గొప్ప సువర్ణ అవకాశమని అన్నారు. ఎన్సీసీలో శిక్షణ పొందడం ద్వారా దేశ భద్రతా దళాల్లో సేవలందించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు, మెడికల్ సీట్లు సాధించేందుకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. సామాజిక సేవ, దేశ సేవ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకునేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని అన్నారు. యువతులు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఎన్సీసీలో చేరాలని, దేశ సేవా రంగంలో సేవలందించి గొప్ప పౌరులుగా, నారీ శక్తిగా దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువతకు ఎన్సీసీ ఉత్తమ వేదిక. సి సర్టిఫికేట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లలో రిజర్వేషన్ ఉంటుంది. క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి పెరుగుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్సీసీలో చేరి నారీ శక్తిగా దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు సిఏటీసీ 4లో ఫైరింగ్ రేంజ్కి 150 మంది హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి 10 bullets ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాంప్లో ప్రతి విద్యార్థి ఫైరింగ్ చేసి దీంట్లో మెరిట్ బాగా ఫైర్ చేసినటువంటి వాళ్ళు
గ్రూపింగ్ చక్కగా వచ్చినటువంటి పిల్లల్ని టీఎస్సీకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరందరినీ మంచి స్థాయికి పొజిషన్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన 5 గర్ల్స్ బెటాలియన్ నుంచి సిఓ గారు మరియు అందరూ ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. NCC provides various opportunities to everybody. All the cadets who join NCC, they have preferences in higher education. Apart from this, in their jobs, they get some preference, and in addition, they are turned into good citizens of this country, whichever profession they pursue in their life. Whether it is armed forces or civil services, doctors, engineers, whichever profession they pursue in their life. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పెండింగ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న పింఛన్ బకాయిలు, డిఏ బకాయిలు, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈహెచ్ఎస్ కింద మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయోభారం కారణంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేకపోతున్నామని వాపోయారు. కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, సచివాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి బకాయిల క్లియరెన్స్ వేగవంతం చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులే మాకు జీవన ఆధారం. డిఏ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పటికీ రాలేదు. ఈహెచ్ఎస్ బిల్లులు కూడా ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన న్యాయబద్ధమైన సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కోరారు. డిఏలు దాదాపుగా 4 డిఏలు డ్యూ ఉన్నాయి. పాత అరియర్లు 8 డిఏ అరియర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. పిఎస్ అరియర్స్ మొత్తం కలిపి ఒక్కొక్క పెన్షనర్కు దాదాపు 3 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. కాబట్టి దాన్ని వీలైనంత తొందరలో ఇస్తారని ఆశిస్తున్నాము. తప్పనిసరిగా కాకపోతే మేము ఒక జేపీజేఏసీ అమరావతి ద్వారా ఉద్యమానికి పూనుకోవాల్సి వస్తుందని మనమే చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం అంటే ఆనందం ఉంటుంది, ఆనందం అంటే సంతోషం ఉంటుంది. మన ముఖ్యమంత్రి కూడా హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ సొసైటీ అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నిన్నే చిత్తూరు జిల్లాలో యాదమరిలో సంజీవిని ప్రాజెక్టు పెట్టి 25 లక్షలు విలువైనటువంటి వైద్యం ప్రతి పౌరుడికి అందిస్తామన్నారు. అయ్యా, మా ఉద్యోగుల పెన్షన్లకు మేము పరువులే, మాకు కూడా సౌకర్యం కల్పించమని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము. అఖిల భారత ప్రజానాట్య మండలి 83వ వార్షికోత్సవ వేడుకలు తిరుపతిలో వేడుకగా నిర్వహించారు. అఖిల భారత ప్రజానాట్య మండలి ఏర్పడిన 83వ వార్షికోత్సవాలను జరుపుకోవటం చాలా సంతోషం. మా అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి, విశాలాంధ్ర ఇవన్నీ సోదర సంస్థలు. అభ్యుదయ రచయితల సంఘం 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తెనాలిలో ఆవిర్భవించింది. ఆంధ్ర ప్రజానాట్య మండలి బొంబాయిలో జరిగిన సాంస్కృతిక సమ్మేళనంలో గరికపాటి రాజారావు, కొసరాజు ఆదిశేషయ్య, మన 2 సంస్థలు అరసము ప్రజానాట్య మండలి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు కొనసాగించటంలో మళ్ళీ మనం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళదాం అనేది నా ఆకాంక్ష. ఈ చాలామంది కవులు అందించినటువంటి కళారూపాలను ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో మా భూమి నాటకం కానీ, భూభాగవతం కానీ అనేక రకాలైనటువంటి నాటకాలని నడిపించినటువంటి చరిత్ర ప్రజానాట్య మండలికి ఉంది. అందులో 83వ వార్షికోత్సవం జరుపుకోవడం మహదా ఆనందంతో మేము జరుపుకుంటున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ కాముకులు కళలని, సాహిత్యాన్ని బతికించాల్సిందిగా, అందుకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తిరుపతి నగరంలో టీటీడీ, పోలీస్, నగరపాలక సంస్థ, రెవెన్యూ, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారండి. అదేవిధంగా తిరుపతి నగరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వము తిరుపతి అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు కేటాయించడంతో తిరుపతిలో ఈరోజు డివైడర్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ ఎంతో అత్యాధునికమైనటువంటి ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. అలాంటి టాస్క్ ఫోర్స్ని తిరుపతిలో పునఃప్రారంభించాలని చెప్పని నేను
ప్రభుత్వ అధికారులందరికీ కూడా నగర ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా టాస్క్ ఫోర్స్ అనేది వచ్చిందంటే ప్రతి వారము ప్రతి నెల 3 నెలలకు ఒకసారి నగరంలో పర్యటించే ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాటి వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది, యాత్రికులకి నగర ప్రజలకి అనే దాని మీద సమగ్రమైనటువంటి సమాచారం కూడా అధికారులకు తెలుస్తుంది. వెంటనే దాని మీద చర్యలు తీసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే టాస్క్ ఫోర్స్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి ఏఏసీ ఎయిర్పోర్ట్, జెడ్ఆర్యూసీసీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ, నౌకాయానం, జల రవాణా తదితర ప్రముఖ మంత్రిత్వ శాఖల అనుబంధ సభ్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ పిసి రాయలు ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధి గురించి, తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రగతి గురించి, అలాగే బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో పిసి రాయలు మాట్లాడారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,566 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,80,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 285 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 10న జిఎస్ఎల్వి F-17 ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి. మళ్లీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, వినియోగదారులపై పెరుగుతున్న భారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.